దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని సిద్ధం చేస్తోంది. యూపీఎస్సీతో పాటు ఇతర పరీక్షల నిర్వహణ సంస్థల్లో పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఓ సవరణ బిల్లును తీసుకురాబోతున్నారు. అటు వందే మాతరం బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ రెండు బిల్లులపై రేపు పార్లమెంట్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు వీలుగా పబ్లిక్ పరీక్షల అసమర్థ విధానాల నిరోధక సవరణ బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ సవరణ బిల్లు చట్టంగా రూపుదాల్చితే 2024 నాటి చట్టంలోని శిక్షలను మరింత కఠినతరం చేయడంతో పాటు వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారికి 10 కోట్ల రూపాయల వరకు భారీ జరిమానాలను విధించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యక్తిగత నేరాలకు పాల్పడే వారికి ఇప్పటి వరకు ఉన్న 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల జైలు శిక్షను 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. అలాగే గరిష్ట జరిమానాను 10 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలకు పెంచారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన లేదా అక్రమాలకు సహకరించని సేవా సంస్థలు, వాటి డైరెక్టర్లు, ఉన్నతాధికారులపై జరిమానాలను 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచడంతో పాటు అలాంటి వ్యక్తులపై నిషేధ కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పెంచారు. వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి కనీస జైలు శిక్షను 5 సంవత్సరాల నుంచి 7 ఏళ్లకు, కనీస జరిమానాను 1 కోటి నుంచి 10 కోట్ల రూపాయలకు పెంచింది. ఈ నేరాలను అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. స్థానిక పోలీసులు లేదా కేంద్ర సంస్థలు చేసే దర్యాప్తును ఖచ్చితంగా 60 రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. న్యాయపరమైన జాప్యాన్ని నివారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఛార్జ్ షీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ పూర్తి కావాలి. ఈ మేరకు రాష్ట్రాలు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించి రోజువారీ ప్రాతిపదికన విచారణ జరిపించాల్సి ఉంటుంది. ప్రజా పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను, విశ్వసనీయతను తీసుకురావడానికి, విద్యార్థులలో నైతిక స్థైర్యాన్ని నింపడానికి ఈ సవరణలు అత్యవసరమని కేంద్రం భావిస్తోంది. వందే మాతరం బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ సవరణ 2026 బిల్లును ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జాతీయ గీతం జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరం గేయానికి వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లు చట్టంగా మారితే జనగణమన జాతీయ పతాకం భారత రాజ్యాంగానికి ఉన్నట్టే వందే మాతరానికి కూడా సమాన చట్టబద్ధ రక్షణ లభిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.